శ్రీనివాస్ గారు, ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు దాకా గత కొద్ది రోజులుగా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. విభజన హామీలు కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించిన చాలా సభలు పెడుతున్నారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో 7 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరగబోతోంది. వాళ్ళ మూడ్ ఎలా ఉంది? అసలు ఫస్ట్ ఉత్తరాంధ్ర నుంచి మీరు చాలా తిరుగుతూ వస్తున్నారు. గత కొద్ది రోజులుగా 20 రోజుల నుంచి మీరు తిరుగుతున్నారు. మీరేం చూశారు? వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు? మధ్యలో గ్యాప్ తీసుకునే గత 17-18 రోజులు తిరుగుతున్నామండి కొంత. వాళ్ళ ముందు మా పక్కన ఆచార్యులు యువజన నాయకులు చాలామంది వచ్చారు. ఎండ మాత్రం విరగదీసేసింది. అసలు ఎండ చాలా తట్టుకునే పరంగా 48 మాకు 48 లేదు కానీ నేను చూపిస్తాను. హైదరాబాద్ నగరంలోకి వెళ్తే 42 మొన్న గుంటూరులో నిన్న వెళ్తే ఇక్కడ హైదరాబాద్లో 42 అండ్ ఫీల్స్ లైక్ 42 అని వస్తుంది. ఇది ఒకసారి మీరు మన ఫోన్లు చూపిస్తే ఇప్పుడు ఆధునికమైన ఫోన్లు వచ్చినాయి కదా, మీకు తెలిసే ఉంటుంది. అవును, ఆధునికమైన ఫోన్స్లో జస్ట్ అది చెప్తుంది ఎంత ఉంది ఏంటి. మన ఊరిలో చూసాం. సివియర్ హీట్ త్రూ అవుట్ ది వీక్ 42 degrees ముందే 51 లాగా అనిపిస్తుంది. హైదరాబాద్లో నొక్కితే మీకు 42 ఫీల్స్ లైక్ 41 42 కొంచెం తేడాగా అనిపిస్తుంది. అదే రాజమండ్రిలో కానీ ఏలూరులో కానీ గాలులు కూడా విండ్ 20 kilometers దాకా వెళ్తుంది, దాంట్లో ఇచ్చినాయండి. అందువల్ల మళ్ళీ వెళ్ళటం కార్లో ఇప్పుడు ఆ దిక్కుమాల ఏసీలు కొన్నిసార్లు దిక్కుమాలండి మంచి ఏసీలు అనుకోండి అలవాటు పడి కొంచెం బయటికి లోపలికి వచ్చేటప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. రాజకీయ నాయకులు మాత్రం ఈ మేలో పెట్టి మే 25లో పెడితే పాపం వీళ్ళందరూ తర్వాత 5 ఏళ్ళు సుఖపడతారండి. మాలాంటి వాళ్ళు ఉద్యమాలు ఉంటాం కానీ వీళ్ళు మాత్రం ఇవాళ అక్కడ ఊరిని ఎందుకు చెప్పానంటే బాగా తిరిగే చేస్తా ఉన్నాం. కార్యకర్తలు మిగతా వాళ్ళు చాలా గట్టిగా కూడా తిరుగుతున్నారు, మీరు చూసుంటారు కార్యకర్తలు కానీ. అందువలన నేను ఎందుకు ఒకటి చెప్తా ఉన్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో అసహనం వచ్చింది. ఎందుకనో ఒక తెలియని కోపం. యాక్చువల్గా ఎండ హంగ్రీ మ్యాన్ ఈజ్ ఏ యాంగ్రీ మ్యాన్ లాగా వాతావరణం కూడా ఇవాళ చాలా ప్రాజెక్టులో నీళ్ళు లేవు. ఈ టైంలో కరెంటు ఇవాళ భయంకరమైన డిమాండ్ పెరిగిపోయింది. మీరు క్రితం సంవత్సరం ముందు సంవత్సరంతో పోలి 25%, 30% అంట. ప్రొడక్షన్ ఎలా పెరిగిపోతుంది, పీక్లో డిమాండ్ భీకరంగా ఉంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు తలకు మించిన అప్పులు చేస్తా హయ్యెస్ట్ రేటింగ్ PLD పీక్లో డిమాండ్లో 19 రూపాయలు ఒక్కోసారి సబ్జెక్టు కరెక్షన్ అటు ఇటు కానీ ఇది తీసుకొస్తారు. కరెంట్ పోతే ఈ టైంలో కసితో వేసి కొడతారు కదా, భయం వేసి. వాళ్ళ దేశం అదే పరిస్థితి నడుస్తూ ఉంది. అందుకని వాతావరణం బాగాలేదు. సరే ఈ టైంలో వాళ్ళ ప్రాజెక్టులో 10 సంవత్సరాలు అత్యల్పంగా నీళ్లు ఉన్నాయి, అలాగే రైతు సమస్యలు ఉన్నాయి. ఈ అన్నిటి మీద ఎన్నికలు జరుగుతున్నాయి. అందువల్ల డెఫినెట్గా పాలపక్షం మీద సహజంగా వ్యతిరేకత ఉంటుంది 100% ఇన్ జనరల్. సెకండ్ పాయింట్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. నేను కన్సిస్టెంట్గా గత 7 నెలలు 8 నెలల నుంచి చెప్తున్నాను, బీజేపీ కలవకముందు తెలుగుదేశం జనసేన వామపక్షాలు కలిస్తే 120 స్థానాలు తక్కువ రాకుండా పైన వచ్చే అవకాశం ఉందని మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే గత 5 నెలల నుంచి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయిందో డ్రాగన్ ఎంటర్ చేసి మాయోపాయాలతో మాయాద్వీపంలోకి తీసుకెళ్ళిందో ఇవాళ అప్పటి నుంచి కూడా వాళ్ళ ప్రతిపక్షాలు కొంత తెలుగుదేశం అండ్ ప్లస్ గ్రాఫ్ కొంచెం పడతా మొదలుపెట్టి 100 దగ్గర వచ్చిందండి. 195 కూడా రాయొచ్చు ఉండొచ్చు. కానీ జగన్ గారి యొక్క మేనిఫెస్టో ఏదైతే పెట్టారో, ఆయన ఎవరో ఆ క్యాంపులో మరి వేరే క్యాంప్ మనిషి ఉన్నాడని తెలియదు కానీ ఎవరన్నా పెన్షన్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయలు చేస్తాను, జూన్ నుంచి ఇస్తాను. అది కాకుండా నేను ఏప్రిల్ మే నెలతో కూడా 4,000 చేసేసి ఎక్స్ట్రా కూడా 6,000 కలిపి తీసుకుంటారని ప్రకటించారు. ఇది అఫీషియల్ లంచం అంటారు ఒక విధంగా. లాస్ట్ 4 నెలలు కూడా ముందు ఇస్తానని ఇంతకుముందు కూడా ఇవన్నీ ఆ పార్టీ కాదు, ఒక మిగతా చోట్ల కొన్ని పార్టీలు కూడా దేశంలో కొన్ని చేస్తూ ఉంటాయి అని చెప్తుంటే ఈ పార్టీ ఏమి ఇస్తారా మేనిఫెస్టో కోసం 3 సార్లు 9వ తారీఖు అన్నారు, క్రితం నెలన్నారు. అలాంటిది 27వ తారీఖున విడుదల చేశారు. దాంట్లో 2028 జనవరి నాటికి 250, 2029 70 ఏళ్ళ ఒక 6-7 కలిశానండి నేను. అంటే ఎక్కువ మంది కలవటం అంటే హాయ్ బాగున్నారా ఏమ్మా ఎలా ఉన్నారని కదా, కూర్చుని ఒక అరగంట కూర్చోవాలి, మాట్లాడాలి వాళ్ళతో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ఓటర్లు బాగా తెలివి వెళ్ళిపోయారు, వాళ్ళే పెద్ద పొలిటీషియన్స్ అయిపోయారు. వాళ్ళు మాట్లాడలేదు. ఎవరికి ఏమంటారంటే ఎవరికి అసలు సమస్య లేదు. ఎన్యూమరేటర్కి వాళ్ళ తలకి దేశంలో 4 చోట్ల చేసేది
ఒక చోట ఒకళ్ళు చేసి వద్దు మిగతా దేశం 4 చోట ఎంటర్ చేయొచ్చు ఎన్యూమరేటర్లో. ఏదో చెప్పింది రాసుకొస్తే రావటం లేదు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు పంచుకోవాలి. ఒక్కొక్కరి దగ్గర 6 గంటలు స్పెండ్ చేయాల్సిన మంచిది ఒక రికార్డుకి. అలాంటి తెలుగుగలాలు అయిపోయారు చాలామంది ఆంధ్రప్రదేశ్లో. బయట వాళ్ళు వస్తే అర్థం అవుతుంది ఎంత తెలుగుగలాలు అయిపోయారు. ఏం చేస్తారు మరి, రాజకీయం అలా చేసేసింది చాలామందిని. ఇవాళ ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమంటున్నారు, మా బతుకుంటామా 5 ఏళ్ళ తర్వాత ఇస్తానంటున్నాడు అంటున్నారు. జగన్ అనుకున్నాము కానీ ఇస్తానన్నాడు కదా ఆయన. మన జగన్ పోతాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 పథకాన్ని అత్యధికులు విశ్వసించలేదు. వాళ్ళ అభిమానులకు కోపం వస్తే రావచ్చు, వాళ్ళ మేనిఫెస్టోని ఇస్తాడా లేదా అనే విషయంలో. ఎందుకంటే ఇంతకుముందు అది లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారికి, ఎన్టీ రామారావు గారికి ఉన్నంత విశ్వసనీయత డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు లేని మాట వాస్తవం. ఈ సంక్షేమ పథకాల అమల్లో కానీ, రుణమాఫీయో లేకపోతే ఇంకోటి వీటి విషయంలో కానీ రికార్డు ప్రకారం చెప్తున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విశ్వసనీయత ఏంటంటే భవిష్యత్తు భద్రతగా ఉంటుంది, లేకపోతే విజన్ ఉన్న నాయకుడు రేపొద్దున ఆ విధంగా ఉంటుందని ఆయనది అది చెప్పాను కదా లాస్ట్ టైం. ఆయన ఫుట్బాల్ ఆటలో దాంట్లో నేర్పరి చక్కగా తీసుకెళ్లేది. ఆయన క్రికెట్లో వచ్చి ఆడుతూ ఉంటే బ్యాట్ పట్టుకుని రాకపోతే కష్టం అవుతుంది కదా, ఈయన ఈ ఆటలు ఆడుకుంటున్నా అంటారు. అందువల్ల అలాంటిది వాళ్ళు ఈయన మేనిఫెస్టో వచ్చింది అది కంపేర్ చేసుకుని మొదలు పెట్టారు. అవును, అంతకుముందు వరకు లేదండి. కంపేర్ చేసుకుని 4,000 అంటారు, 6,000 ఇస్తారండి మొదటి నెల నుంచి, తర్వాత 4,000 అంట. ఎప్పుడో 2,000 ఇస్తాను బతుకుంటాం అక్క వీళ్ళు పక్కన అడగటం ఇద్దరు ముగ్గురిని. సరే చెప్తున్నాను 70,000 తర్వాత సంగతి అదొకటి. రెండోది గ్యాస్ 3 గ్యాస్ బండ్లో ఫ్రీ అంట మనకి. మన ఒక్కొక్కరికి మా చిన్న ఇళ్లలో 3 నెలలు వస్తుందండి. అవును, 3 నెలలు వస్తుంది. కొంచెం చోట 4 నెలలు రావచ్చు, కొన్ని చోట పిల్లలు వేడిగా పెట్టుకుంటే 2 నెలలు రావచ్చు. కానీ 3-4 నెలలు ఇద్దరు ఫ్యామిలీ, భార్య భర్త ఉన్న ఫ్యామిలీ 3-4 నెలల వరకు లాగించేస్తున్నారు. పొద్దున సాయంత్రం అనేక మంది 2 కూరలు వండుకొని సాయంత్రం అన్నం పెట్టుకుంటారు. పొద్దున కూర సాయంత్రం తింటారు, లేకపోతే చారు అలా ఉన్నాయండి చాలా చోట్ల. వాళ్ళు ఇది 3 ఫ్రీ అంట, అవసరమైతే 4 కూడా ఇస్తాడు చంద్రబాబు అని ఒకటి. దాని తర్వాత బస్సు ఫ్రీ అండి, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ. ఎక్కడైనా బస్సు ఎక్కి వచ్చండి, ఎక్కడ తిరిగా మన ఫ్రీ అని అంట. ఇది ఈ మేనిఫెస్టో కంపారిజన్ తర్వాత వచ్చింది. దీనివల్ల ఏదైతే ఉందో అది మైనస్ అయిందండి. ఇంకో విషయం కూడా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏమవుతుందంటే ఇది ప్రచారం మీద వీళ్ళు వెళ్ళి ఏదో సిఐడికి విచారణ కూడా ఆదేశించారు, వేరే సంగతి. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏమైందంటే అందరికీ ఇల్లు పొలం అన్నీ కూడా ఇదేదో అయిపోతుందని, అంటే ఉన్నదాని మీద కూడా ఇప్పుడు సహజంగా రాజకీయ పక్షాలు చేస్తాయి. ఎస్, దాంట్లో లోపాలు ఖచ్చితంగా ఉన్నాయి. దాంట్లో ఒక న్యాయవాదుల ఆవేదన అనేక విషయాల్లో 1-2 విషయాలు నేను ఏకీపిస్తున్నాను. కానీ దాన్ని ఇంకో విధంగా మొత్తం అంతా తాకడ పెట్టేస్తాడు, జగన్మోహన్ తీసుకెళ్ళిపోయాడు అనే విధంగా ప్రచారం అనేది కొంత ప్రజలు. ఈ 2 మైనస్ పాయింట్స్ వల్ల ఇవాళ తెలుగుదేశం 95-100 స్థానాలు అనుకునేది అంటే తెలుగుదేశం ప్లస్ ఇట్ ఇస్ మార్చింగ్ అహెడ్. యూ డోంట్ నో వేర్ ఇస్ దేర్ గోయింగ్ టు స్టాప్. అందువలన నేను 70-75 స్థానాలు 100-105 స్థానాలు నేను 100 నుంచి 105 స్థానాలు తెలుగుదేశం, 70 నుంచి 70 స్థానాలు అని చెప్పి ఉత్తర భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మనం మాట్లాడాం. అవును, ఇప్పుడు బట్ ఫ్రమ్ ద లాస్ట్ 10 days లో మాత్రం దీనివల్ల వస్తే నేను ఊళ్ళో ఉంచుంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా వెళ్తున్నారు, ఆగి దిగారు. ఆయన దిగినప్పుడు ఏంటండి, అవతల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఒక ఈ స్టేట్ మొత్తం మీద అందరికి సుపరిచితమైన వ్యక్తి కూడా నాకు మంచి తెలిసిన ఆయనే వెళ్తే ఇలాగ దిగి ఏంటంటే విషయాలు చెప్పాను. ఏమండి ఇది హోదా మీద మాట్లాడలేదు, నా భాష చెప్పాను. చాలా రీసెంట్ వస్తుందండి, మేము అసలు మాకే క్లారిఫికేషన్ లేదు దాని ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద, ఏం చేయాలి ఎలా చెప్పాలో తెలియట్లేదు అనే ఉద్దేశం. అందుకని అవతల పార్టీ తప్పు చేస్తానంటే రాజకీయం కోసం వీళ్ళు వాడుకున్నారు, అధికార పార్టీ వాడుకోలేదా? పెన్షన్ విషయంలో ఎలా వాడుకున్నారు? అందులో ఒక 2 విషయాల్లో మాత్రం వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి పెన్షన్ విషయంలో అవాతాతలకి ఇబ్బంది అని, దివ్యాంగులకి ఇబ్బంది అనే విషయంలో వాలంటీర్లు ఆపేశారనే విషయం. ఈ విషయంలో డెఫినెట్గా ఎవరేమనుకోని వీళ్ళు ఎంత కౌంటర్ చేసినా మైనస్ జరిగిందండి, అది ఇది సత్యం. ఓకే, అందుకని బట్ ఓవరాల్ చూసుకుంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఈ ల్యాండ్ ఇప్పుడు ఈ తాజా అది అలాగే సూపర్ 6 ఎవరు నమ్మని ఎంతకుముందు ఎవరని కాదు అత్యధిక విశ్వసించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వచ్చింది. అది కంపారిజన్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆలోచించి చేస్తాను ఎంత అనేది ఫంక్షన్ అనేది జగనానికి వదిలేయండి అంటే జగన్ ఇస్తాడే ఎంతో కొంత అనేవారు. అది దాంట్లో పెట్టడం వల్ల మిగతా దాంట్లో ఒక 2-3 తప్ప కంటిన్యూస్గా చేసేది లేదా. నేను వాళ్ళని అడిగాను, నిన్న BBC చర్చకు వచ్చారు, ఈనంటి శ్రీనివాస్ గారు ఎంత ఇచ్చారండి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 1000 రూపాయలు ఆఖరణ పెంచింది వదిలేసేయండి, 2000 అని పక్కన 1000 రూపాయలు 45 లక్షల మందికి 450 కోట్లు అండి, ఎంత అయ్యేదండి సంవత్సరానికి అన్నారు. మేబీ 5,500 కోట్లు అయ్యేది. ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసు నాకు తెలియదండి. మేము దివ్యాంగులకి ఇన్ని వేలు పెంచాం, లేకపోతే
5,000 రూపాయలు ఒకళ్ళకి, మెడికల్ రుణాలు 10,000. ఇవాళ లెక్క ఎంత అవుతుందో తెలుసండి, 25,000 కోట్లు అవుతుందండి. అప్పుడు 5,000 కోట్లు లేదు, 25,000 కోట్లు, ఇంకా ఎక్కువ పెంచడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. కానీ దీనికి అని చెప్పి ఒకటి మాత్రం అనుకుంటున్నాను, లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు తెలుసు తన అధికారులు రాకపోవడానికి ఛాన్సులు ఉన్నాయని. అయినా ప్రజల్లో లీడర్ అనేవాడు ఓటమి నొప్పుకోకూడదు ఆకర్షణ వరకు అని తెలిసింది. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఓటమి ఒప్పుకోవట్లేదని నేను 175, 150 అంటలేదు. ఆయనకి ఆయన నమ్ముతున్నారు 80% 150 సీట్లు వస్తాను. లేదా ఇంత దిలాసాగా కూర్చుని ఆయన ఇచ్చేసే మేనిఫెస్టోని అనరు. నేను అధికారంలోకి వచ్చినప్పుడు తాను చేయాల్సింది తానే కదా, ఇచ్చే హామీలు అమలు చేస్తానని. కానీ ఒకటి అడుగుతా ఉన్నానండి, ఈ రాజకీయ పార్టీని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలు మీరు ఏదన్నా సరే అవకాశానికి వచ్చినా నిజం అదే. విభజన హామీలు అడగకుండా లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకోవాల్సిన సాధించకుండా పోలవరం ప్రాజెక్టు కూడా ఇక్కడ ప్రజల్ని అడుక్కుని మనం కట్టుకుందామనే దిక్కుమాలిన ఐడియాలు పెట్టుకుంటా కూర్చుని ప్రతిపక్షాలు మీకు అంతా వీడియోలు పంపిస్తాను కదా, అది మానేసి అసలు రాష్ట్రంలో భావితరాల గురించి రావడం మానేశారండి. ఒకళ్ళు అంటారు శ్రీలంక అప్పు అయిపోతుంది, 5,000 ఇస్తున్నాడు గోన్ సంచులు మోసే ఉద్యోగానికి అంటారు. లేకపోతే వాళ్ళకేదో ఇంకోటి ఏదో ఇస్తున్నారు అన్నారు, ఏది అమ్మఒడి 13,000 అని. ఇవాళ మరి గోన్ సంచులు మోసే వాళ్ళకి 10,000 అని పెట్టి అమ్మఒడి వాళ్ళకి 15,000, అది 2, 3, 4 పిల్లలను ఇస్తానని చెప్పి 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దానికి 2-3 సార్లు స్పష్టంగా ఇచ్చాం, ప్రతి మహిళకి నెలకు 15,000 చొప్పున సంవత్సరం 18,000 ఇస్తాను 59 ఏళ్ళ వరకు అని. బీసీ ఎస్ఎస్టీ మైనార్టీలకి 50 ఏళ్ళు దాటితే పింఛన్ ఇస్తానని. ఇప్పటికీ 66 లక్షల పింఛన్లు జరుగుతూ ఉంటే ఇది 50 ఏళ్ళు దాటితే 75-80 లక్షల పింఛన్లు అయ్యి దాన్ని 4,000 రూపాయలు నుంచి యావరేజ్ వాళ్ళకి 6,000 రూపాయలు చొప్పున చేసుకుంటూ వెళ్తే ఎంత అవుతుందని రాష్ట్ర బడ్జెట్ ఇంకోటి 70-60-70 వేల కోట్లు సంపద సృష్టించడం అనేది అంత ఈజీ అండి. కొంతవరకు చేంజ్, ఒక పాలకుడు మారిన తర్వాత అతను ఒక టీం బట్టి కానీ కొంత చేంజ్ వచ్చేటట్టుంది. భూభాంతరాలు దద్దరిల్లిపోయి చేంజ్ ఎందుకు అర్థం చేసుకోరు? అవతల మనిషి మీద కోపం, ద్వేషం ఎంత. జగన్మోహన్ రెడ్డి గారు తన పని తాను చేసుకోకుండా విభజన హామీలు సాధించకుండా ఇంకోళ్ళ మీద కక్షాదింపు పెట్టడం వల్ల ఇది పరిస్థితి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా మేము సాధ్యాసాధ్యాలు మేము ఆలోచన చెప్తామంటే ఎక్కడిని తీసుకొస్తారండి? ఏం చేస్తారు? అవినీతి అరికట్టారండి, ఇంతకుముందు అలాగే చెప్పారు కదా. ఏ బాధితారు శ్రీలంక అవుతుండే, శ్రీలంక ఇంకా బాగుంది, ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు దేశాన్ని? వెంజులా శ్రీలంక, అది ఉగాండా కూడా బాగానే ఉంది, ఇథియోపియాకు ఇంకా అబిసినియా ఇంకా చాలా దేశాలు దాంట్లో దగ్గర తీసుకెళ్ళిపోతారా? ఏ స్టేజ్ తీసుకెళ్ళిపోతున్నారు? భావితరాల అభివృద్ధి కోసం హోదా విభజన హామీలు రాయితీలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి బాబు, స్టీల్ ప్లాంట్ అప్పుడు దాని మీద చర్చ చేయట్లేదు. వీళ్ళందరూ మాట్లాడితే మేము ఇది ఇస్తాం ఉన్నది కాపాడుకోండి అంటే దాని గురించి మాట్లాడరు. ఉన్న హక్కులు కాపాడండి, ఢిల్లీతో దెబ్బలంటే మాట్లాడరు. ఢిల్లీలో బానిసలో, కట్టు బానిసలో, ఇక్కడ మాత్రం గల్లీలో సింహాలు మాట్లాడితే ఇది భావితరాలు. నేను చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పోరాడే వాళ్ళు లేకపోతే ఆ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. వీళ్ళు రావటం, వాళ్ళు రావటం.